అందరికీ నమస్తే. అన్నూర్లల్లా వాగులు, వంకలు వంగితే మా ఊర్లో అయితే మూసి వంగుతుంది. అసలు మాకు ఇటు పోవాలంటే ఇదొక్కటే దారి. అంటే వేరే దారి ఉంటుంది కానీ మస్తు దూరం అవుతుంది. అటు నుండి వెళ్ళలేము. ఇదొక్కటే నీళ్ళైతే మస్తు వచ్చినాయి పై వరకి. అసలు ఇటు నుండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే ఎంత ఘోరంగా స్మెల్ వస్తుంది. దేవుడి దయ వల్ల ఈ వర్షాల వల్ల అంతా కొట్టుకుపోయినట్టుంది. మంచిగా ఉంది ఇప్పుడు. అంటే మామూలుగా ఉంది, కొంచెం పోయేటట్టు ఉంది తొవ్వ పొంటి. లేకపోతే తొవ్వ అసలు దొక్కలేము, అంత ఘోరంగా ఉంటుంది. ఒక్క టైం అయిపోయిందంటే కూడా అసలు మస్తు డేంజర్ రూట్ అన్నట్టు ఇది. ఇక అందులో ఎట్లా ఉంటుందంటే ఇక వాసన భరించలేము ఈవినింగ్ టైంలో బయటకు పోతే అట్లా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇది బ్రిడ్జి పై వరకు కూడా వచ్చినాయి నీళ్ళు. ఒక 2 ఏండ్ల కిందనో 3 ఏండ్ల కిందనో నీళ్ళు వచ్చినాయి బాగా. ఇప్పుడు కూడా పై వరకు వచ్చేటట్టు ఉన్నాయి. కొంచెం ఒకరోజు గెరివిచ్చింది కాబట్టి కొంచెం తక్కువ ఉంది వాన నీళ్ళు మొత్తం పైకొచ్చుడు. కానీ పై వరకైతే వచ్చినాయి. ఇక మా ఊర్లోకి పోవాలంటే అటు ఇటు ఆ బ్రిడ్జి దాటినామంటే మంచిగా పొలాలు ఉంటాయి. వాటిని చూస్తూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మూసి దాటినాక మూసిని మర్చిపోవడానికి. పక్కనే ఈత చెట్లు, తాటి చెట్లు మంచిగా ఉంటాయి. అందరు ఈడికి వస్తారు కళ్ళకి. భలే ఉన్నాయి కదా చూడ్డానికి, మంచిగా ఉంటుంది. పొలాలు అయితే సూపర్ ఉంటాయి. అటు ఇటు పోతుంటే చల్లటి గాలి వస్తుంది. అన్నీ మూసి నీళ్ళతోటే వండుతాయి అనుకోండి. ఇక మాకున్న ఇక్కడ ఒక పెద్ద టెంపుల్, మంచి జాతర కూడా జరుగుతుంది. మా నరసింహస్వామి గుడి. ఈ ఒక ఘాట్ రోడ్లానే ఉంటుంది. పైన గుడికి వెళ్ళాలనుకున్నా కూడా ఏది మొక్కుకున్నా మంచిగా అయిపోతుంది. మస్తు పాట ఉంటుంది ఈడ. పెద్ద జాతర జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మార్చ్లో. మంచిగా ఉంటుంది. కొంచెం పొద్దున అయితేనే ఓపెన్ ఉంటుంది గుడి. కానీ మంచిగా అనిపిస్తుంది. గుడి పైన గుట్ట పైన ఉంటుంది. పైకి వెళ్ళాలి. ఇది ఘాట్ రోడ్ అని చెప్పినా కదా, అట్లనే ఉంటుంది. మాకున్న వెంకటేశ్వర స్వామి లాగానే. ఇక పొలాలు అయితే సూపర్ ఉంటాయి. ఇప్పుడు మంచిగా వానలు పడుతున్నాయి కదా, భలే ఉన్నాయి అన్నీ పచ్చగా నీళ్ళతో మొత్తం అవి కూడా నిండిపోయి. ఇక మాకున్న రోడ్లు ఇవి మంచిగా ఉన్నాయి కదా. రోడ్ల మీద చుక్క నీళ్ళు లేకుండా రోడ్లు అయితే సూపర్ ఉంటాయి. మా హనుమాన్ గుడి మంచిగా కోళ్ళు అయితే బొచ్చోడు ఉంటాయి. ఎందుకంటే విలేజ్ కదా. కోళ్ళు, బర్రెలు, ఇక ఈ గొర్రెలు ఇవి పైకి వెళ్తా ఉంటే అన్ని గొర్రెలు భలే ఉంటాయి. ఇదే రూట్లో వెళ్ళాలి మేము కూడా. రోజుగా నా బిడ్డ స్కూల్కి వెళ్ళి వచ్చాక, ఆమె స్కూల్కి వెళ్ళి వచ్చాక కూడా ఇదే టైము. ఆ గొర్రెలతో అన్ని అటు నుండి వెళ్తూ ఉంటాయి కాబట్టి మంచిగా ఇక వాటితో వాటి వెనకబడి ఉరుకుడే ఆడుడే. భలే ఉన్నాయి కదా గొర్రెలు. ఈవినింగ్ కాగానే గొర్రెలు, బర్రెలు మంచిగా అనిపిస్తుంది. ఒక పల్లెటూరులో, పల్లెటూరే మనం చిన్నప్పుడు పల్లెటూరులో అయితే ఎట్లా పెరిగినామో